హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక CEO ప్రేమ కథ. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశీ నుండి ఫోన్ రావటంతో మాట్లాడిన తర్వాత చాలా సీరియస్ అవుతాడు విజయ్. అతని సీరియస్నెస్ చూసిన స్వప్నిక ఏంటి అన్నట్టు విజయ్ వైపు చూస్తుంది. ఆ తరువాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి విజయ్, ఏమైంది? కాశీ ఏం చెప్పాడు అని కంగారుగా అడిగింది స్వప్నిక. నథింగ్, ఏం ప్రాబ్లం లేదు, ముందు ఆఫీస్కి వెళ్దాం పదా అని అన్నాడు విజయ్. అతన్ని మళ్లీ కదిలిస్తే సీరియస్ అవుతాడు అన్న భయానికి క్వశ్చన్ చేయకుండా ఊరుకుంది స్వప్నిక. తరువాత అక్కడి నుంచి ఇద్దరు కారులో ఆఫీస్కి బయలుదేరారు. ఆఫీస్కి వెళ్లిన తర్వాత అక్కడ ఆగి ఉన్న హై ఎండ్ కారుని చూసి ఆశ్చర్యపోయిన స్వప్నిక, ఇదేంటి వీడి కారుందిక్కడా అని బయటికే అనేసింది. అదే, అందుకే నాకు చాలా చిరాగ్గా ఉంది. ప్లెజెంట్గా ఆఫీస్కి వద్దామనుకుంటే మార్నింగ్ మామ్తో అలా, ఇప్పుడు ఇదొకటి అని సీరియస్గా అన్నాడు విజయ్. ఓహో, అయ్యగారి కోపానికి ఇదా రీజన్, ఇంకా ఏంటో అనుకున్నాను అని ఆలోచిస్తూ కారు దిగిన స్వప్నిక విజయ్తో పాటు ఆఫీస్లోకి అడుగుపెట్టింది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్, ఫుల్ సూట్, సీరియస్ ఆరగెంట్ లుక్స్తో సింహంలా వస్తున్న 6 feet కటౌట్. ఆ పక్కనే రాయంచ నడకని, వెన్నెల్లో వెలుగుని, పూలల్లో సున్నితత్వాన్ని తన ఒంటికి, నీలి మేఘాల్లోని నలుపుని తన కాటుక కళ్లకి, చెక్కిళ్లకు మందారాలను, పెదవులకు చెర్రీలను కలగలిపిన ముగ్ధ ఒకరికొకరు పోటీ పడుతూ వస్తున్న విజయ్ స్వప్నికలను చూడ్డానికి ఆఫీస్ స్టాఫ్కి 2 కళ్ళు సరిపోలేదు. అందరూ లేచి గుడ్ మార్నింగ్ బాస్, గుడ్ మార్నింగ్ మ్యామ్ అని చెప్తూ ఉంటే సీరియస్ లుక్స్తో విజయ్, చిరునవ్వుతో స్వప్నికలు ఇద్దరూ ఆ విషెస్ అందుకుంటూ ఎవరి రూంలోకి వాళ్లు వెళ్లిపోయారు. విజయ్ తన రూంలోకి వెళ్లిపోవడం ఆలస్యం. కాశీ గబగబా లోపలికి వెళ్లి గుడ్ మార్నింగ్ బాస్, అప్పట్నుండి మీకోసం వెయిటింగ్ అని నసుగుతూ అన్నాడు కాశీ. విజిటర్స్ రూమ్తో సంబంధం లేకుండా విజయ్ స్వప్నికల రూమ్కి వేరే రూట్ ఉండటం వల్ల ఎవరూ కనిపించరు. ముందు మన CEO మ్యాబ్ని రమ్మను, తరువాత వాళ్లను పంపించు అని అన్నాడు. ఏంటో మన బాస్ పెళ్ళైతే మారతాడనుకుంటే మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఏంటి ఇంత సీరియస్గా ఉన్నాడు అని మనసులో ఆశ్చర్యపోయిన కాశీ ఓకే సార్ అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. తన ముందు ఉన్న మానిటర్లో చూస్తున్న విజయ్కి ఒక్కసారి అతనిలో కోపం పీక్స్కి వెళ్లిపోయింది. ఈ కాశీగాడికి అసలు కామన్ సెన్స్ లేదు, ఇద్దరినీ ఒకేసారి రమ్మని పిలిచాడు వెధవ. ముందు స్వప్నికని పంపిస్తే సరిపోయేదిగా అని మనసులో పళ్ళు నూరుకున్నాడు. ఆ వచ్చేది ఎవరో కాదు, స్వప్నిక ఇంకా భువనేష్, కేశు అంకుల్ ముగ్గురు పక్కపక్కనే నడుస్తూ వస్తున్నారు. భువనేష్ స్వప్నికని చూస్తూ మాట్లాడుతున్నాడు. ఆమె ముఖం సీరియస్గా ఉంది. చహ్, ఏం వాగి చేస్తున్నాడో, అందుకే స్వప్నిక ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అని అనుకున్నాడు. అతని రూమ్ దగ్గరికి రావడంతో మే ఐ కమిన్ సార్ అని స్వప్నిక, మే ఐ కమిన్ అన్న భువనేష్ మాటలు ఒకేసారి వినిపించాయి. ఎస్ కమిన్ అని విజయ్ అనగానే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి దాని హ్యాండిల్పై స్వప్నిక, భువనేష్ ఇద్దరూ ఒకేసారి చేయివేశారు. వెంటనే స్వప్నిక తన చేతిని వెనక్కి తీసుకోగా భువనేష్ మాత్రం ఆమెను ఆరాధనగా చూస్తూ డోర్ని ముందుకు పుష్ చేశాడు. ఫాస్ట్గా రూంలోకి వెళ్లిన స్వప్నిక విజయ్ చైర్ పక్కన నిలబడగా భువనేష్, కేశు అంకుల్ ఇద్దరూ విజయ్ ముందున్న చైర్స్లో కూర్చున్నారు. విజయ్ స్వప్నిక వైపు చూస్తూ కూర్చోమని సైగ చేశాడు. వెంటనే విజయ్ వైపున్న చైర్లో కూర్చుంది స్వప్నిక. తన చెయ్యిని నవ్వుతూ అందించిన భువనేష్, గుడ్ మార్నింగ్ విజయ్, హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ హెల్త్ అని పలకరించాడు. ఇట్స్ ఓకే, మై హెల్త్ ఈజ్ గుడ్, వాట్ అబౌట్ యూ అని సీరియస్గా అడిగాడు విజయ్. దానికి పెదవి విరుస్తూ నాట్ బ్యాడ్ అంటూ స్వప్నిక వైపు చూస్తాడు భువనేష్. ఛ, మాటి మాటికి నా పెళ్ళాన్ని నేను చూస్తావురా బేవర్స్ నా కొడుకా మనసులో తిట్టుకున్న విజయ్ స్వప్నిక వైపు కొరకొరా చూశాడు. స్వప్నిక అతని చూపుల అర్థాన్ని గమనించిన వెంటనే యా సి భువనేష్, చెప్పండి ఏంటి విషయం అని అడిగింది స్వప్నిక. సి మిస్టర్ విజయ్, మా కంపెనీ రాధికా ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వైట్నింగ్ క్రీమ్ ప్రోడక్ట్ లాంచింగ్ రేపు సాయంత్రం 7 గంటలకి ఉంది. మీరిద్దరూ తప్పకుండా రావాలి అని టేబుల్ పైన ఇన్విటేషన్ కార్డ్స్ 2 పెట్టి ఒకటి స్వప్నిక వైపు, మరొకటి విజయ్ వైపు జరిపాడు భువనేష్.
నో మిస్టర్ భువనేష్, మా ఇద్దరికీ ఒకటి చాలు అని ఆ కార్డ్ పైన మిస్టర్ అన్నదానిపై పెన్తో ఒక గీత గీసి దాన్ని కొట్టేసి పైన మిస్టర్ అండ్ మిస్సెస్ అని రాసి సీరియస్గా తీసుకున్నాడు విజయ్. కంగ్రాట్స్ భువనేష్ అని చెప్పాడు విజయ్. కంగ్రాట్స్ భువనేష్ అని తను కూడా చెప్పింది స్వప్నిక. ఓకే, మీరిద్దరూ తప్పకుండా రావాలి అని అంటూ లేచి నిలబడ్డాడు గణేష్ అండ్ కేశవ్ అంకుల్. ఓకే, విత్ ప్లెజర్, తప్పకుండా వస్తాం అని అంది స్వప్నిక. విజయ్ యాజ్ యూజువల్గా తన ఆరగెంట్ లుక్స్తో ఓకే అన్నట్టు తలూపాడు. వాళ్ళు వెళ్ళిపోయాక, ఓహో, ఇందుకేనా తమరు మాడిపోయిన దిబ్బరొట్టెలో మొహం పెట్టుకుంది అని టీజ్ చేస్తూ అంది స్వప్నిక. అవును, వాడేంటి నిన్నంత తినేసేలా చూస్తున్నాడు, చెత్త వెధవా, నీకు పెళ్ళైందన్న కామన్ సెన్స్ లేదు వాడికి అని చిరాగ్గా అన్నాడు విజయ్. ఇప్పుడు మాత్రం నాకు కాలిన వాసన బాగా వస్తోంది అని స్మెల్ పీలుస్తూ అంది. అవును, వాడేమంటున్నాడు నీతో అని అడిగాడు విజయ్. దాంతో ఉలిక్కిపడిన స్వప్నిక, నాతోనా? ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడలేదు. అతనికి నాతో ఏం మాటలుంటాయి అని కంగారుగా అంది. ఒక్కసారి సీరియస్గా లేచి నిలబడిన విజయ్ను చూసి భయంగా 2 అడుగులు వెనక్కి వేసింది స్వప్నిక. విజయ్ ముందుకు నడిచాడు. ఒక 5-6 అడుగులు వెనక్కి వేసిన స్వప్నిక గోడకు అతుక్కుంది. ఆమెను 2 వైపులా చేతులు వేసి అదే గోడకు స్టిక్ చేసిన విజయ్ భయంగా చూస్తున్న స్వప్నిక కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ, చెప్తావా తెలుసుకోమంటావా అని అడిగిన విజయ్ లెఫ్ట్ ఐబ్రో ఆటోమేటిక్గా రైజ్ అయింది. చెప్తున్నా కదా విజయ్ అని నసుగుతూ అంది. ఆమె నడుం చుట్టూ 2 చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ, చూడు స్వీట్ హార్ట్, నన్ను నా ఫ్యామిలీని చూసుకోచాలు, నువ్వింకా వేరే ఏ టెన్షన్స్ పెట్టుకోకు. ఇప్పటివరకు నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలు, దేన్ని నా దగ్గర హైడ్ చేయాలని చూడకు. నువ్వు ఏ ప్రాబ్లంలో పడకు, నన్ను ప్రాబ్లమ్స్లో పెట్టకు అని కోల్డ్ వాయిస్తో చెప్పాడు విజయ్. వాడు మళ్ళీ 6 months అని ఏదైనా వాగాడా అని అడిగాడు విజయ్. ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది స్వప్నిక. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసిన విజయ్, ఏంటి వీడికెలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా? వాడు కలిసినప్పుడల్లా అలా అంటున్నాడంటే వాడికి ఖచ్చితంగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని కోపంగా అన్నాడు విజయ్. ఏంటో విజయ్, నాకు చాలా భయంగా ఉంది. వీళ్ళిద్దరికీ దూరంగా వెళ్ళిపోతే బాగుండనుంది. వాడికి మన కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి తెలిసి ఉంటుందా అని భయంగా విజయ్ను కరుచుకుపోయింది స్వప్నిక. ఆమె అలా భయంతో తనని హత్తుకోవడంతో ఆమెను హత్తుకొని, నో స్వీట్ హార్ట్, డోంట్ వరీ, వాడికి తెలిసినా నో ప్రాబ్లం. 2 months అన్నది మనిద్దరి మధ్య ఒక డీల్ మాత్రమే. అందులో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. తరువాత డివోర్స్కి అప్లై చేయడమా వద్దా అన్నది మనిష్టం అని మెల్లగా చెప్పాడు విజయ్. తలెత్తి అతని వైపు చూసిన స్వప్నిక, నిజమా విజయ్? ఆర్ యు షూర్? విజయ్, నువ్వు దూరం అయితే నేను అది తలుచుకుంటేనే భయంగా ఉంది. నువ్వు నాతో లేని క్షణం నిజంగా నా ఊపిరి ఆగిపోతుంది. అదే నా చివరి రోజు అవుతుంది. నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నన్ను విడిచి వెళ్ళకు విజయ్ అని కన్నీళ్లతో అంది స్వప్నిక. ఆ మాటలకు చెలించిపోయిన విజయ్ 2 చేతుల్లో ఆమె ముఖాన్ని పట్టుకొని, హే పిచ్చి, డోంట్ క్రై, చూడు ఇదే నేను వద్దనది. నువ్వే కాదు, నేను కూడా ఉండలేను. స్వప్ని, నీ కోసం 3 yearsగా ఎదురుచూసిన నేను నిన్నొక్క క్షణం కూడా విడిచి ఉండలేను అని వణుకుతున్న ఆమె పెదవులపై తన పెదవులను చేర్చిన విజయ్ చాలా ఇష్టంగా ముద్దు పెట్టడం స్టార్ట్ చేశాడు. స్వప్నిక అతని చుట్టూ తన చేతులను మరింత బిగించగా ఇద్దరూ చాలా ప్యాషన్గా కిస్ చేస్తూ కొద్దిసేపటికి ఊపిరి భారమవడంతో పెదవులని వదిలిన విజయ్ మెల్లిగా ఆమె బుగ్గలపై ముద్దు పెట్టి మెడవంపులో చేరిపోయి కిస్ చేస్తూ చిన్నగా బైట్ చేయడంతో ఆమె నోటి నుండొచ్చిన శబ్దానికి వైల్డ్గా బిహేవ్ చేస్తూ ఆమెను పూర్తిగా ముద్దుల్లో ముంచెత్తాడు. అప్పుడు స్వప్నిక ఆయాసపడుతూ, విజయ్ ప్లీజ్ స్టాప్ ఇట్, ఇది ఆఫీస్ అనగానే ఈ లోకంలోకొచ్చిన విజయ్ ఆమెకు దూరంగా జరిగి, చూసావా ఇలా టెంప్ట్ చేస్తే ఎలా బేబీ మరి అని నవ్వుతూ తన పర్సనల్ రూంలోకి వెళ్లాడు విజయ్. అతని వెనకే ఫాలో అయిన స్వప్నిక ఇద్దరూ మిర్రర్ ముందు నిలబడి హెయిర్ని దువ్వుకొని ముఖానికింత టచ్అప్ చేసుకుని ఎప్పట్లా ఆఫీస్ రూంలోకి వచ్చారు. హా విజయ్, మధ్యలో ఆపేసిన నీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పవా అని అడిగింది స్వప్నిక.
ఇప్పుడు కాదు గాని ఆ టాపిక్ గురించి నైట్ డిస్కస్ చేద్దాం అని అన్నాడు విజయ్. నైట్ నువ్వు అసలు టాపిక్ పక్కన పెట్టి నీ టాపిక్లోకి ఎంటర్ అవుతావు అని బుంగమూతి పెట్టింది స్వప్నిక. నో ప్రాబ్లం, నా టాపిక్ అయ్యాకే ఆ టాపిక్. నాకు ఫుల్ స్టాప్ పెడితే నీకు కామా పెట్టాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్ అని కళ్ళు చిన్నగా చేసి చెప్పాడు విజయ్. దీనికేం తక్కువ లేదు, సైకో నా మొగుడు అని కొనుక్కుంది స్వప్నిక. మనసులో కొనుక్కోకుండా బయటికేదో అనేయి, వినిపిస్తుందిక్కడ అని సీరియస్గా అన్నాడు విజయ్. అయ్యో నేనేమన్నానని? టిట్ ఫర్ టాట్ నిన్ను చూసే నేర్చుకోవాలి అంటున్నాను అని అంది స్వప్నిక. అలా పనిష్మెంట్ ఇస్తేనే దారికొస్తారు మరి అని అన్నాడు విజయ్. ఓకే, మరి నేనొకసారి కావ్య వాళ్ళని కలిసి వస్తాను అని అంది స్వప్నిక. ఓకే, తొందరగా వచ్చేయ్, నేను సాయంత్రం పార్టీకి వెళ్ళాలి, గుర్తుందిగా మరి అని తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ మొదలుపెట్టాడు విజయ్. ఇక్కడ రెస్టారెంట్ బ్యాంకెట్ హాల్ చాలా అందంగా లైట్లు పూలతో డెకరేట్ చేసి ఉంది. ఎక్కడెక్కడి వాళ్ళు అక్కడికొస్తున్నారు. బిజినెస్ చేస్తున్న వాళ్ల దగ్గర నుంచి లాస్య కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్స్, కిటీ పార్టీ మేట్స్ అందరూ ఒకరిని మించి ఒకరు రెడీ అయి వచ్చారు. బ్లాక్ మినీ ఫ్రాక్లో పైన కింద కనపడుతున్న అందాలతో చాలా స్టైల్గా రెడీ అయిన లాస్య అందరినీ నవ్వుతూ పలకరిస్తూ విజయ్ గురించి 1000 కళ్లతో మాటిమాటికి మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉంది. అది చూసిన పరశురాం, ఏంటి బేబీ, ఎవరైనా వచ్చేవాళ్లున్నారా? కేక్ కట్ చేస్తే బెటర్ కదా, మనం పిలిచిన వాళ్ళందరూ వచ్చారు అని సీరియస్గా అన్నాడు. లేదు డాడ్, విజయ్ వస్తున్నాడు అని అంది లాస్య. వస్తే ఏంటి, వాడితో పాటు వాడి పెళ్ళాం కూడా వస్తుంది కదా అని వెటకారంగా అన్నాడు పరశురాం. నేను రవళి ఆంటీకి మరీ చెప్పాను విజయ్ ఒక్కడ్నే ఇక్కడికి పంపించమని అని అంది లాస్య. ఎందుకు రమ్మన్నావు అని మరింత అయోమయంగా చూస్తూ అడిగాడు పరశురాం. ఏం లేదు డాడీ, నేను ఎలాగైనా విజయ్ని కలిసి ఏదో ఒక విధంగా అతని మనసు మార్చాలని అనుకుంటున్నాను అని అంది లాస్య. చూడు బేబీ, మళ్ళీ ఆ పిచ్చిదొచ్చింది. దాని మాయలో పడిపోయి నువ్వు మళ్ళీ ఏదైనా రాంగ్ స్టెప్ వేశావనుకో, ఈసారి నిన్ను సేవ్ చేయడం నాతో కాదు. అందుకని ఫస్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది నాకు ముందుగా చెప్పు, తర్వాతే ఏదైనా స్టెప్ తీసుకో అని సీరియస్గా కొంచెం బతిమలాడుతున్న ధోరణిలో అన్నాడు పరశురాం. అదేంటి డాడ్ అలా అంటారు? నా మీద నీకు నమ్మకం లేదా? ఇంతకుముందు 2-3 సార్లు అలా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అలాంటప్పుడు నేను మళ్ళీ ఎందుకు అలాంటి తప్పుడు పనులు చేస్తాను అని తడబడుతూ అంది లాస్య. ఇంతలో అక్కడికి ఓబీని తీసుకుని యామి ఎంటర్ అవడంతో ఆమెను చూసి చెయ్యి ఊపింది లాస్య. ఆమె గాల్లోని తన థమ్సప్ సింబల్ చూపించింది. దాంతో ఇక్కడ లాస్య కళ్ళు మెరుపులా మెరిసిపోతున్నాయి. లాస్య దగ్గరకొచ్చిన యామి హ్యాపీ బర్త్డే టు మై డార్లింగ్ లాస్య అని షేక్ హ్యాండ్ ఇస్తూ, ఈరోజు నీ లైఫ్లో మర్చిపోలేని మెమరబుల్ డే అవుతుంది అని నవ్వుతూ అంది. ఆల్రెడీ యామి ఏం చేస్తుందో లాస్యకు తెలుసు కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది. పరశురాం ఎన్నడూ లేని అంత ఆనందం లాస్య ముఖంలో చూసి ఎందుకు అనుమానం రాగా, బేబీ ఆర్ యు ఆల్ రైట్ అని మళ్ళీ అడిగాడు. ఐమ్ ఫైన్. ఇంతలో భువనేష్ తాత హనుమంతరావు రావడం చూసి అటువైపు వెళ్లాడు పరశురాం. అంతే, లాస్య చెవి దగ్గరగా వచ్చిన యామి, ఎవ్రీథింగ్ ఓకే, నేను చెప్పిన టైంకి నువ్వు ఏం చేయాలో ఐడియా ఉంచుకో, మిగతా వాళ్లకి చెప్పావా అని గుసగుసగా అడిగింది. ఓకే చెప్పాను, నువ్వేం టెన్షన్ పడకు అని అంది లాస్య. ఇంతలో అక్కడ హడావిడి మొదలవడంతో ఏంటా అని చూస్తే ఎదురుగా బ్లాక్ అండ్ బ్లాక్ ఫుల్ సూట్లో మెరూన్ షర్ట్ సన్నని నడుములో ఇంచేసి మృగరాజులా 6 ఫీట్ కటౌట్, జిమ్ బాడీ, ఫెయిరీ స్కిన్, గాలికి ఎగురుతూ ఫోరెడ్ మీద పడుతున్న సిల్కీ హెయిర్ ని తన ఎడం చేత్తో స్టైల్గా వెనక్కి అంటూ చిరుతలాంటి చూపులతో నడిచొస్తున్న విజయ్ని చూసి అందరూ నోళ్లు తెరిచారు. తండ్రి అన్నట్టుగా స్వప్నిక వచ్చిందేమోనని కొంచెం ఆతృతగా చూసిన లాస్య ఆమె రాకపోవడంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. హాయ్ విజయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒక్కడివే వచ్చావేంటి, స్వప్నిక రాలేదా అని లేని ఆశ్చర్యం తెచ్చుకొని అడిగింది స్వప్న. అబ్బబ్బా, ఏం యాక్ట్ చేస్తున్నావే, మా మామ్కి నన్ను ఒక్కడనే పంపించమని హింట్ ఇచ్చి ఇప్పుడు ఏమీ తెలియని దానిలా స్వప్నిక రాలేదని అడుగుతున్నావా? వచ్చింది నీ స్కెచ్ ఏంటో తెలుసుకోవడానికి అని మనసులో సీరియస్గా అనుకున్న విజయ్, రాలేదు, షీఈస్ బిజీ విత్ హర్ వర్క్
అని సీరియస్గా చెప్పాడు విజయ్. సరే లోపలికి పద, కొత్తగా ఇక్కడున్నావే అని అతని చేయి పట్టుకోవాలని చూసింది. అది గమనించిన విజయ్ తన 2 చేతులని ప్యాంట్ ఫ్రంట్ పాకెట్స్లో పెట్టుకుని బీ ఇన్ యువర్ లిమిట్స్ లాస్యా అని అన్నాడు. హేయ్, ఎంతసేపు ఈ యాటిట్యూడ్, ఈ రోజుతో నీ యాటిట్యూడ్కి చెక్ పెట్టేస్తున్నా అని మనసులో చిందులు వేసింది లాస్యా. విజయ్ని చూసిన పరశురాం మరికొంతమంది బిజినెస్ మ్యాన్ వచ్చి పలకరించటం మొదలుపెట్టారు. ఇంతవరకు అది లాస్యా బర్త్డే పార్టీలా ఉండి తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లా కనిపించింది. కానీ విజయ్ రావడంతో ఆడా మగ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి దృష్టి అతనిపైకే మళ్ళింది. ఇంతలో కేక్ కట్ చేయటానికి దగ్గర వాళ్లు డయాస్ దగ్గరికి వెళ్లగా విజయ్ని పరశురాం బలవంతాన తీసుకెళ్లాడు. కేక్ కట్ చేసిన లాస్యా డాడ్ తీసుకో అని పరశురాం నోటికి అందించింది. తర్వాత విజయ్ దగ్గరికి వెళ్లిన లాస్యా, యునో విజయ్, లాస్ట్ టైం నా బర్త్డేకి నువ్వు మంచి గిఫ్ట్ ఇచ్చావు, ఇప్పుడు తేలేదా అని అడుగుతూ అతని నోటికి కేక్ అందించింది. ఆమె వైపు సీరియస్గా చూసిన విజయ్ పక్కనే ఉన్న టిష్యూ పేపర్తో కేక్ తీసుకుని నాకు కేక్ నచ్చదు అని పక్కన పెట్టేశాడు. ఇంతలో డిన్నర్ కూడా మొదలవడంతో ఎవరికి వాళ్లు వెళ్లిపోసాగారు. అప్పుడే అక్కడికి క్యాటరింగ్ అబ్బాయి డ్రింక్స్ ఉన్న ట్రే పట్టుకుని రాగా అందులో నుంచి విజయ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోబోగా హాయ్ విజయ్ అని యామి పలకరించగా ఆమె వైపు అసహ్యంగా చూసి ఎవరో తనని పలకరించగా అటువైపు చూశాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ ట్రేలో ఉన్న ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు విజయ్. మెల్లిగా లాస్య పక్కన చేరిన యామి, లాస్యా, రూమ్ బుక్ చేసావా? ఎంత రూమ్ నెంబర్ అని ఈవిల్ స్మైల్ ఇస్తూ అడిగింది. రూమ్ నెంబర్ చెప్పిన లాస్య, ఏంటి పనైందా హా అని ఎగ్జైట్ అవుతూ ఆశ్చర్యంగా అడిగింది. హా అయింది, కొద్దిసేపట్లో విజయ్ని అక్కడికి చేరుస్తా, నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండు. ఆ డ్రగ్లో ఎలాంటి పవర్ ఉంటుంది అంటే ఎదురుగా ఎవరన్నది అవసరం లేదు, ఖచ్చితంగా ఒక పార్ట్నర్ కావాల్సిందే, బీ రెడీ. ఐవింగ్ చేసింది యామి. యామిని దగ్గరికి తీసుకుంది లాస్య. లాస్యకు జ్యూస్ ఆఫర్ చేసిన యామి తాను తాగుతూ విత్ ప్లెజర్ అని అక్కడి నుండి వెళ్లిపోయి ఓబీ పక్కన చేరింది. ఆమెను చూసిన ఓబీ, నువ్వు చెప్పినట్టు చేశాను, నువ్వు అడిగింది నీకు అరేంజ్ చేశాను, మరి నా సంగతేంటి అని ఓబీ అడిగాడు. చిన్నగా నవ్విన యామి, యా, నీకు కావాల్సింది నీకు అరేంజ్ చేస్తాను అని తాను అనుకున్న ప్లాన్ అతనికి చెప్పగానే, వావ్ సూపర్ యామి, ఈ ఒక్కరోజు నువ్విక్కడ స్టే చేసినందుకు నిజంగా ఒక మంచి పని జరుగుతుంది. మన సుప్రీం నేమ్ ఫేమ్ నాశనం చేసిన విజయ్ పరువు ఇప్పుడు రోడ్డున పడుతుంది. ఇక మనకు గోల్డెన్ డే స్టార్ట్ అయినట్టే. సుప్రీం మనకి మంచి గిఫ్ట్ ఇస్తాడు అని ఆమె చేయి పట్టుకుని నొక్కిన ఓబీ అక్కడి నుంచి కదిలాడు. ఇంతకీ యామి ప్లాన్ ఏంటి? పార్టీకి విజయ్ స్వప్నికతో కాకుండా ఒంటరిగా ఎందుకు వెళ్లాడు? యామి ఓబీకి ఏం అరేంజ్ చేసింది? విజయ్ నేమ్ ఫేమ్ ఎలా స్మాష్ అవుతుంది? ఇంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేసిన యామి ప్లాన్ సక్సెస్ అవుతుందా? వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే తర్వాత పార్ట్ తప్పకుండా వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.